ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 6వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో దైవమునే స్మరించుచు ఇతర భావన ఏది కూడా లేకుండా ఉండవలనని, దాని వలన అతడు పరమాత్మ స్వరూపమే పొందుతాడని చెప్పారు. కాబట్టి జీవులు ఎలా ప్రవర్తించాలండి? జీవితం అంతా కూడా అంత్యకాలమును కూడా దైవ చింతనాదులని గడపవలెను. ఇక ఈ రాబోయేటువంటి శ్లోకములో జీవుడు ఏ భావముతో శరీరమును వీడునో ఆ రూపమునే పొందునని వచించుతున్నారు. యం యం వాపి స్మరన్ భావం, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కౌంతేయ, ఓ అర్జున, యహ ఎవడు అంతే మరణకాలమందు యం యం వాపి భావం ఏ భావమును లేక ఏ రూపమును స్మరన్ తలంచుచున్నవాడై కలేబరం శరీరమును త్యజతి విడుచుచున్నాడో సహా వాడు సదా ఎల్లప్పుడూ తద్భావభావిత ఆయా భావం యొక్క స్మరణము చేయగలిగిన సంస్కారము గలవాడై తం తం ఏవా ఆయా రూపమునే ఏతి పొందుతున్నాడు. అర్జున, ఎవడు మరణకాలమున ఏ భావమును చింతించుచు దేహమును వీడునో వాడు అటువంటి భావం యొక్క స్మరణ కలిగినటువంటి సంస్కారము కలిగి ఉండటం వలన ఆయా రూపమునే పొందుతున్నాడు. మనుజుడు నిరంతరము దేని గురించి చింతించుతుంటూ ఉంటాడు, దానిని గురించినటువంటి సంస్కారమే అతని చిత్తమున ఏర్పడను. కావున అంత్యకాలమున చిత్తమందు ఏ సంస్కారం ఉండనో తదను గుణ్యమగు జన్మనే అతడు పొందునని ఇక్కడ మనకు చెప్పబడుతున్నాడు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.